ఎలక్ట్రానిక్ కొత్త ధరలు, కొనుగోలు ధరలకు గమనిక. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా బలహీన పడుతుండటం భారత మార్కెట్పై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయంగా కొన్ని కీలక విడిభాగాల ధరలు పెరగడం వల్ల ఎల్ఈడి టీవీలు, మొబైల్ ఫోన్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి కంపెనీలకు ఎదురవుతోంది. తయారీ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆ భారం చివరికి వినియోగదారులపైనే పడుతోంది. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తయారవుతున్నప్పటికీ వాటిలో ఉపయోగించే కీలక భాగాల కోసం ఇంకా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. మెమొరీ చిప్స్, ఓపెన్ సెల్స్, సెమీకండక్టర్ చిప్స్, మదర్ బోర్డులు వంటి కీలక విడి భాగాలు ప్రధానంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం జనవరి నుంచి ఎల్ఈడి టీవీల ధరలు సుమారు 3 నుండి 4% వరకు పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా తయారవుతున్న లేదా అసెంబ్లింగ్ జరుగుతున్న టీవీల్లో కూడా దేశీయ విలువ జత చేరుతోంది. కేవలం 30%మేనని గతంలో జీఎస్టీ తగ్గింపు వల్ల ధరలు తగ్గినప్పటికీ ఇప్పుడు మళ్లీ కొంతమేర పెరుగుదల తప్పదని నిపుణులు తెలిపారు. టీవీలు, మొబైల్ ఫోన్ల ధరలు పెరగడం, ప్రీపెయిడ్ టారిఫ్లు భారం అవడం వల్ల వినియోగదారులపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. రాబోయే నెలల్లో ఈ మార్పులు మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.